హాయ్ అండి. హలో హాయ్. కన్నప్ప టీజర్ చూసారా? చూసా ఇప్పుడే చూసా. అబ్బా అద్దరిపోయిన టీజర్ మామూలుగా అయితే లేదు. గూస్ బంప్స్ కింద మీద పిచ్చలు ప్యాక్ అయిపోయిన అయితే భయ్యా భయ్యా భక్త కన్నప్ప అబ్బా. ఈ భక్త కన్నప్ప సినిమాలో హీరోలు ఎంతో మంది, కానీ ఎంతమంది హీరోలు ఉన్నా అందరికంటే హైట్ ఎవరు ఎక్కువ? మంచు విష్ణు ఎక్కువ. కాబట్టి ఈ సినిమాలో హీరో ఎవరు? విష్ణు. ఎందుకంటే హైట్ ఎక్కువ. ఓకే ఫైనల్ గా ఇప్పుడు మ్యాటర్లోకి వస్తే ఈ సినిమాలో ప్రభాస్ ఉన్నాడు, అక్షయ్ కుమార్ ఉన్నాడు, మోహన్ లాల్ ఉన్నాడు, మోహన్ బాబు ఉన్నాడు, ఇంకా ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ సినిమా ఏంటంటే అబ్బా ఇది దేవుడికి సంబంధించింది. ఇందులో శివుడుగా అక్షయ్ కుమార్ చేస్తే ఇంకా మళ్ళీ శివుడుగా అంటే కింద అదే నందిగాను ఎట్టనట ప్రభాస్. కానీ ఇక్కడ మన సినిమాను చూడాల్సింది ఎవరి కోసం? ప్రభాస్ కోసం. ఎందుకంటే మన ప్రభాస్ అన్న ఆ సినిమాలో ఉన్నాడు కాబట్టి మనం ఖచ్చితంగా ఈ సినిమా చూస్తాం. కాబట్టి ఈ సినిమా భక్త కన్నప్ప సినిమా ఖచ్చితంగా అందరూ చూడాలి, ఆదరించాలి, అభిమానించాలి. ఇంక సినిమాలో పాటలు అబ్బా పాటలు అయితే మామూలుగా అయితే లేవు. పాపం విష్ణు పరిగెత్తా పోయి నీళ్లు ఎత్తుకొని శివుడి మీద పోస్తున్నాడు, పరిగెత్తున్నాడు. ఎంతో కష్టం. ఒక సినిమా హీరో పడే కష్టం అంతా ఎంత కాదు. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇండస్ట్రీ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాకి ఇంకా కలెక్షన్ గురించి మనం చెప్పాలి. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ బాగాలేవంటున్నారు. లేదు మన అబద్ధం. సినిమా విజువల్ ఎఫెక్ట్స్ అదిరిపోయినాయి. నాకైతే చూస్తుంటే బాహుబలి లాగే ఉంది. అచ్చం ఏదైనా బాహుబలి సినిమా చూసినట్టు ఉంది అన్నట్టుంది. అంటే ఏమని అర్థం? ఈ సినిమా ఖచ్చితంగా బాహుబలి లాగా రికార్డులు బ్రేక్ చేస్తుంది. అంటే కాజల్ గారిని చూస్తే అసలు ఆ షేపే ఏం కనిపించలేదు. ఆవిడలాగా ఏఐతో ఏదో తయారు చేసినట్టు ఉంది అని అన్నట్టు బయట టాక్ అనిపిస్తుంది. వాటి గురించి ఏం చెప్తారు? అంటే ఇది జస్ట్ టీజర్ ట్రైలర్ కాబట్టి సినిమాలో చూస్తే మొత్తం వస్తుంది. అంతే కదా, కనబడిపోతుంది కదా. అదే కదా అండి, ట్రీజర్ కూడా అదే కదా. లేదు మేడం, ఈ మధ్య ఏమవుతుందంటే టీజర్లు ట్రైలర్లు లేనట్టు ఉన్నట్టుగా లేనట్టుగా కల్పితాలు అవుతున్నాయి. అంటే టీజర్ ఉండేది అక్కడ ఉండదు, అక్కడ ఉన్నది ఎక్కడ ఉండదు, అసలు ఎక్కడ ఉన్నది ఎక్కడ ఉండట్లే. కాబట్టి ఏంటంటే ఫైనల్ ఇక్కడ చెప్పేది ఏంటంటే సినిమా చూడండి, దయచేసి సినిమా చూస్తే మన క్లారిటీ అర్థం అవుతుంది. కానీ ఇది ప్రతి ఒక్క తెలుగు ప్రేక్షకుడు చూడాల్సిన సినిమా. ఎందుకంటే మోహన్ బాబు గారి లుక్ ఎలా అనిపించింది మరి? అదిరిపోయింది మేడం. నేను మోహన్ బాబుకి పెద్ద ఫ్యాన్ని, ఆయన సినిమాలు అన్నా డైలాగులు అన్నా. కాబట్టి చాలా రోజుల తర్వాత మోహన్ బాబు గారు ఇందులో చేయడం, ఆయన డైలాగులు, ఆయన యాక్టింగ్, ఆయన గెటప్లు చూసి నాకు చాలా కడుపు నిండిపోయింది. అంతే నాకు. తండ్రి కొడుకు ఇద్దరు ఒక సినిమాలోనే ఉన్నారు కదా. అవును మేడం. దాని గురించి చెప్పలే ఇంకా దీని గురించి చెప్పాల్సిన అవసరం లేదంతే. అంటే ఏమర్థం? సినిమా హిట్ అవుతుంది పక్కగాని. ఎందుకంటే వాళ్ళిద్దరు పెద్ద యాక్టర్లు, బెస్ట్ యాక్టర్లు, మెయిన్ యాక్టర్లు, తోపు యాక్టర్లు అంతే. ఆ డైలాగులు, ఆ యాక్టింగ్లు, ఆ డాన్సులు, ఆ ఫైట్లు, అబ్బా ఆ రొమాన్సులు మధ్యలో అబ్బా రొమాన్సులు అయితే మామూలుగా లేక. కాబట్టి భక్త కన్నప్ప టీజర్లో రొమాన్సే లేదండి. అవునా మేడం, మీ సైడ్ చూడాలి. అది మీరు అక్కడ పొరపాటు పడ్డారు. కాజల్ ఉందంటే ఏమనర్థం? రొమాన్స్ ఉన్నట్టే. అక్షయ్ కుమార్ ఉన్నట్టు ఏమనర్థం? రొమాన్స్ ఫైట్ ఉన్నట్టాయి. ప్రభాస్ ఉన్నట్టు ఏమనర్థం? యాక్టింగ్ డైలాగ్ ఉన్నట్టాయి. నువ్వు సినిమా చూస్తే ప్రభాస్ గారి కోసం చూస్తావా లేదంటే విష్ణు గురించి చూస్తారా? నేను ఈ సినిమా ముఖ్యంగా కాజల్ కోసం. ఎందుకంటే కాజల్ చాలా రోజు తర్వాత చూస్తున్నాను కాబట్టి. ఎందుకంటే రొమాన్స్, కాజల్ కళ్ళు ఉంటాయి, ఆ అందం, ఆ కళ్ళు, అబ్బా ఆ నటన, అబ్బా చూసి నేను నచ్చలే అన్న. నీరంటే వాళ్ళు నచ్చేది నాకు తెలుసు అన్న, కుళ్ళు అన్న నీకు. సరేలే ఏదైతే అయింది. కాజల్కి నేనైతే అభిమాని. నేను కాజల్కే కాదు సినిమా హీరోలు అందరికీ అభిమాని. మొదటి నుంచి చెప్పా. నేను మంచి విష్ణుకో, ప్రభాస్కో, మోహన్ బాబు కాదు, నేను అందరికీ అభిమానే. కాబట్టి భక్త కన్నప్ప సినిమా ఖచ్చితంగా ఇది వస్తుంది. ఖచ్చితంగా 10,000 కోట్లు కొడుతుంది అంతే పక్కగా. ప్రీవియస్ మూవీస్ కి ఈ మూవీకి డిఫరెన్స్ ఏంటి? ఏంటంటే మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే ప్రీవియస్ మూవీకి ఈ మూవీకి ఉన్న తేడా, మిగతా సినిమాలన్నీ వేరు, ఈ సినిమా వేరు. ఎందుకంటే ఇది కష్టపడి తీసిన సినిమా. ఇలాంటి సినిమా మేడం నాకు తెలుగులో ఆడండి మేడం, ఇంగ్లీష్లో ఆడతారు. భక్త కన్న సినిమా కష్టపడి తీసారా? ఏ సినిమా అయినా కష్టపడి లేదు మేడం. అదే ఇక్కడ ఉన్న పాయింట్, మెయిన్ పాయింట్ ఏంటంటే భక్త కన్నప్ప సినిమా ఇది ఖర్చు పెట్టి ఎంతెంతో, పైగా ఇందులో గుర్రాలు తోలడం, పైగా ఆ లోకంలోకి పోవడం. అంటే పాత రోజుల్లోకి దాదాపు ఒక ఎన్నోళ్ళు, ఇది ఒక 5 సంవత్సరాలు వెనకట. అవును మేడం, అవును 500 సంవత్సరాలు వెనక్కి వెళ్ళి చూస్తే ఇలాంటి కథలు చిక్కుతాయి. అంటే ఆ రోజుల్లోనే దేవుడి మీద భక్తితో ఆ భక్త కన్నప్ప అనే అతను ఎలా చనిపోయాడు, ఎలా దేవుడికి తన భక్తితో
ఎలా సమాధానం చెప్పాడు అన్నది. కాబట్టి ఈ సినిమా ప్రతి ఒక్కరు చూడాలి, అమ్మాయిలు, అబ్బాయిలు, ఆంటీలు, అంకుళ్ళు అందరూ చూడాలి ఈ సినిమా. అవును మేడం. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, అవును మేడం. ఈ సినిమా సినిమా ఎంత స్కోర్ చేయొచ్చు అంటారు? అంటే ఏం మేడం, ఎంత డబ్బులు వస్తాయనే? Yeah. అదే ప్రతి ఒక్కరు అడిగేది ఇదే బాధ. ఏంటంటే పాపం ప్రతి ఒక్కరు సినిమా తీసేది ఎందుకు, డబ్బులకే చేస్తారులేండి. కానీ ఈ సినిమా ఏంటంటే ఖచ్చితంగా మేడం, మీరు నమ్ముతారు నమ్మరు, ఇది 10,000 కోట్లు కన్ఫర్మ్ మేడం. ఈ సినిమా 10,000 కోట్లు లేదు మేడం, ఈ సినిమా 10,000 కోట్లు కొడుతుంది. పైగా ప్రభాస్ అన్న ఉన్నాడు కాబట్టి సినిమా చెప్పలేం కదా, 1,00,000 కోట్లతో పోవచ్చు. కానీ ఆడిస్తాలి. కానీ ప్రతి సినిమా థియేటర్ ఈ సినిమా వెయ్యాలి, అందరూ చూడాలి. వేయకపోతే నేనే చెప్పలేను, మళ్ళీ నా వల్ల అయితే కాదు. సరే, ఆడియన్స్ కు నువ్వేం చెప్తావు ఈ సినిమా గురించి ఫైనల్ గా? ఆడియన్స్ చెప్పేది ఒకటే, భక్తితో, అంటే దేవుడి మీద ఉన్న భక్తితో తను దేవుడికి అంకితం అవుతాడు. అంటే ఖచ్చితంగా మనం దేవుడిని నమ్మాలి. కాబట్టి దేవుడి మీద నమ్మకం కలిగించి సినిమా ఇది. ఈ రోజుల్లో ఎవరు దేవుడిని నమ్మట్లే, నాలాగే. దయచేసి ఇప్పుడన్న కళ్ళు తెరవండి, ఈ సినిమా చూడండి, మీకు అర్థం అవుతుంది. ఏం అర్థం అవుతుంది? దేవుడిని మనం నమ్మాలి. దేవుడు లేంటే సృష్టి లేదు, మనిషే లేడు. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా నేను అందరూ చెప్పేది ఒకటే, భక్తితో, జ్ఞానంతో ఈ సినిమా చూడండి, మీకు అర్థం అవుతుంది. అది మేడం నేను చెప్పేది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఓకే.